నా పేరు గంగబాబు. మాది నర్సీపట్నం నియోజకవర్గం లచ్చలపల్లి గ్రామం ఉండే మాకూరపల్లి మండలం. అదే నిన్న జగన్ గారి మీద దాడి జరిగింది కదా, ఎలా చూస్తున్నారు దాన్ని? మేము ఎలా చూస్తున్నాం, ప్రతిపక్షాలు చేయించిందంటే మేము ఆరోపిస్తున్నాం. 100% ప్రతిపక్షాలే చేయించారు. ఇట్స్ ఏ ట్రూత్. మరి ఎలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? ఎంతవరకు కరెక్ట్ అన్నది రాజకీయాలు చేయాలన్నా ప్రత్యర్థులు దాడి అన్నది ఫిజికల్గా కాదు, మెంటల్గా చేసుకోమనండి, ఇబ్బంది లేదు. కానీ ఇది చేసింది చాలా తప్పు అని చెప్పి మేము ఆరోపిస్తాం. రాజకీయంగా ఎదుర్కోలేక మళ్ళీ సీఎం అయిపోతాడని అడ్డు తొలగించుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటారు. 100% కదన్నా. రాజకీయంగా 100% జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడన్న ఆరోపణతో ఆయన చేసిన ఇది అంతే. మరి ప్రతిపక్షాలు అంటే జగన్ చేయించుకొని సానుభూతి కోసం అదేంటన్నా, ఎంతవరకు మీరు ఇది సమంజసం? ఈరోజు నిజంగా అదే మన చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు రువ్వారు, మన పవన్ కళ్యాణ్ మీద రాళ్ళు రువ్వారు. ఎవరికే దెబ్బ తగలకుండా వాళ్ళు ఎలా రువ్వుకున్నారు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అంటే దెబ్బ తగలకుండా రాజేశ్వర్ గారు ఎవడను అంటే జగన్మోహన్ రెడ్డి చేయించుకుంటారు, వాళ్ళు చేయించుకుంటారు. ఓ మాట చెప్పండి. ఇంతకుముందు అలిపిరిలో జరిగిన సంఘటన పూర్వకాలం పద్ధతులు కాదు కదన్నా. మనుషులు మారారు, వ్యవహారాలు మారాయి. నిజంగా చెప్తున్నాను, ఈరోజు 100% ప్రతిపక్షాల కుట్ర ఇది, 100% ఎందుకు బస్సు యాత్రకి ప్రజాదరణ ఎక్కువ వస్తుందనా? బస్సు యాత్రకి ప్రజాదరణ వస్తుందో లేదు మేము ఒక మాట చెప్తాను. ఎవరైనా పవన్ కళ్యాణ్ అదే యాత్ర అదొక బస్సు వారాహి చేశాడు. వారాహి అనేది ఏమైనా కనబడిందా? ఎంతవరకు ఆయన ఇది చేశాడు? మన లోకేష్ బాబు ఏదో యాత్రను స్టార్ట్ చేశాడు, అది ఎక్కడి వరకు వెళ్ళింది? ఏం జరిగింది? కాలు కాలిపోతే ఆగిపోవడానికే యాత్ర చేయడం. ఓ మాట, ఈయన బస్సు యాత్ర స్టార్ట్ చేసినట్టు ఎక్కడైనా ఆగిందా? ప్రతి అప్డేటు రిపోర్ట్లో చూసుకోమన్నా. రాయదాడి గురించి చెప్పండి. ఎందుకంటే కన్ను పోయినా మనిషి పోయినా ఎందుకు ఏమైపోయారు? ఇష్యూ ఏంటంటే వీళ్ళు కేవలం దాడులు చేసి ఏదో చేద్దామన్న విధ్వంసం అంతే. అంతకుమించి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేరు, వెంట్రుక వాసు కూడా ఏం చేయలేరు. అది నిజం. అది నిజం కాదో చెప్పండి. జస్ట్ మిస్ కానీ కన్ను నేను అదే చెప్తున్నాను. కన్ను పోయినా జగన్మోహన్ రెడ్డి సీఎం ఈ స్టేట్కి. కన్ను పోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కన్ను పోవడానికి కాదన్న, ప్రాణం తీయడానికి కూడా వెనకారు అన్నారు వాళ్ళు. అన్న గతంలో జరిగిన సంఘటనలు మనకు తెలియదు. వాళ్ళ మామనే పక్కన కూర్చోడానికి చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. ఈ పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టి ఆడెందుకు ఇష్టపడతాడు? ఇలాగే జగన్మోహన్ రెడ్డి అన్న వాళ్ళని పట్టుకోలేక చేసిన ప్రత్యర్థుల దాడి అంతే, అంతకుమించి ఏం లేదు.